కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది 24వ విడత పంపిణీ అని, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఇంటి పెద్దల ఆత్మబంధువుల అండగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 900 మంది బాధితులకు 9,35,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శనివారం నాడు కోవూరు పరిధిలో 54 చెక్కుల ద్వారా సుమారు 37,21,000 రూపాయలను, అలాగే నెల్లూరు ఎంపీ ద్వారా 8 చెక్కుల రూపంలో 3,90,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. కేవలం సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతూ, నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీపతి పావడి శ్రీపతి పావడి ఈరోజు మనం సుమారు 24 నెలలు కావస్తున్న మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇది మనం 24వ విడత ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ప్రతి నెల కూడా ఇంచుమించు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ మనము అనారోగ్య బాధితులున్న ప్రజలకి మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెక్స్ అందజేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులు బాగలేక అవస్థలు పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంటి పెద్దలాగా నేనున్నాను అంటూ ఒక ఆత్మ బంధువులాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఇంచుమించు 900 మందికి 9,35,00,000 అందజేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ కాన్స్టిట్యున్సీలో 1,71,00,000 ఇప్పటి వరకు ఎంపీ గారి ద్వారా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు 54 చెక్స్ సుమారు 37,21,000 అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు 8 చెక్స్ 3,90,000 అందజేయడం జరిగింది. ఈ రకంగా మనం ప్రతి నెల ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యంతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి ఈ రెండు కాక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క మనిషి మనసు గెలుచుకునే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి నిదర్శనం ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ అని నేను భావిస్తున్నాను. ఈ మాత్ర ఇప్పటి వరకు 24 నెలల్లో 9,35,00,000 సుమారు 900 మందికి నా కోవూరు కాన్స్టిట్యున్సీలో సీఎంఆర్ఎఫ్ అందజేసినందుకు మీ అందరి తరఫున, కోవూరు ప్రజానీకం తరఫున ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.